యూరియా కొరతకు కారణం కాంగ్రెస్ నాయకులే కారణమన్నారు బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు. రాష్ట్రంలో ఎరువుల కొరత కేవలం కాంగ్రెస్ నాయకుల ప్రమేయంతో బ్లాక్ మార్కెట్కు పోయిందని, అందుకే రాష్ట్రంలో రైతులు యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఎక్కువ మంది రైతులు మృత్యువాత పడ్డారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం తన వైఫల్యాన్ని వేరే వాళ్ళకి తీసే ప్రయత్నం చేస్తున్నారు. పంటల సీజన్లో రైతులకు కావాల్సింది ఎరువులు. ఆ ఎరువులు కూడా ముఖ్యమైన ఎరువు అయితే యూరియా. కాంగ్రెస్ పార్టీ గతంలో యూపీఏ ప్రభుత్వంలో యూరియా షార్టేజ్తోని రైతులు మందుల దుకాణం ముందు, ఎరువుల దుకాణం ముందు నించొని రాత్రి కడిపి అక్కడ లాఠీ చార్జ్ అయ్యి యూరియా దొరకకుండా పోయేది. అయినప్పుడు కూడా తెలంగాణలో ఎరువు కొరత ఉన్నది. ఎరువుల షాప్ ముందు రైతులు నించుంటున్నారు. మరి మన రేవంత్ రెడ్డి గారు వారి యొక్క మంత్రివర్గం కొంతమంది దీనికి సంబంధించినటువంటి ఒక మంత్రి శాఖ మంత్రి సంబంధించినటువంటి ఈ శాఖ మంత్రితో సంబంధించినటువంటి నితిన్ గడ్కరీ గారిని కలవడం జరిగింది. తర్వాత నేను కూడా కలిశాను. రేవంత్ రెడ్డి గారికి నడ్డా గారికి చాలా స్పష్టంగా చెప్పారు, నేను మీకు 12 లక్షల మెట్రిక్ టన్ ఇచ్చాను, మీ రాష్ట్రంలో ఎందుకు కొరత వస్తున్నది, మీరు దాని మీద తప్పకుండా దాని మీద మీరు దర్యాప్తు చేయాలని చెప్పడం జరిగింది. నేను కూడా ఈరోజు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను, ఎందుకు రైతులకు యూరియా మీరు ఇవ్వలేకపోతున్నారు? అధికంగా ఇచ్చినటువంటి యూరియా ఎందుకు మార్కెట్లో షార్టేజ్ వచ్చింది, ఎందుకు కొరత వచ్చింది? దీని మీద దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. మేము చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ నాయకులు కొంతమంది ఈ యూరియాని కొరతగా కృత్రిమ ఒక వాతావరణంలో కొరత తయారు చేసి బ్లాక్ అమ్ముతున్నటువంటి ఒక దళారీలు ఉన్నారు. అది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి వారికి మద్దతు పలుకుతా ఉన్నారు.